నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే కడప డిస్టిక్లో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది వెస్టర్డే అంటే డిసెంబర్ 17వ తారీఖున అయితే రిలీజ్ అయింది. ఇక మరిన్ని వివరాలు అయితే ఈ నోటిఫికేషన్ అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, కుక్కు, వాచ్మెన్, ఆఫీసర్ వాచర్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 5 పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 13 పోస్టులు, కుక్కుకి సంబంధించి 1, వాచ్మెన్కి సంబంధించి 4, ఆఫీసర్ వాచర్కి సంబంధించి 2, మొత్తం చూసుకుంటే 25 పోస్టులు ఉన్నాయి. ఇందులో మేల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా పోస్టులు అయితే ఉన్నాయి. అంటే ఈ పోస్టులకి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు. ఆ విషయం అయితే మీరు గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏదైతే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఉందో దీనికి డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆఫీస్ సబార్డినేట్కి చూసుకుంటే 7th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా సైకిల్ తొక్కడం అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక కుక్కుకి చూసుకుంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే లేదు. కాకపోతే తెలుగు, హిందీ, ఉర్దూ, అదేవిధంగా ఇంగ్లీష్ అనేది చదవడం రాయడం అయితే వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. మస్ట్ అండ్ షుడ్గా తెలుగు చదవడం రాయడం అయితే వచ్చి ఉండాలి. ఆ విషయం అయితే మీరు గుర్తుంచుకోవచ్చు. ఇక ఫైనల్గా చూసుకుంటే వాచ్మెన్కి సంబంధించినటువంటి పోస్టులు, వీటికి చూసుకుంటే 5th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అదేవిధంగా సైకిల్ తొక్కడం అయితే వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్గా అదేవిధంగా హోమ్ గార్డ్గా అయితే పనిచేసి ఉంటారో వారికి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉండడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. అదేవిధంగా ఏజ్ చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 47 సంవత్సరాలు అనేది ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఏజ్. అదేవిధంగా మనకి పే స్కేల్ చూసుకుంటే 12,000 నుండి 25,000 రూపాయల వరకు అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా మీరు అయితే చూసుకోవచ్చు. ఈ పోస్టులకి ఆన్లైన్లో అయితే అప్లై చేయాలి. మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆన్లైన్ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఈజీగా అప్లై అయితే చేయొచ్చు. అదేవిధంగా అప్లై చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఆ అప్లికేషన్ ఫామ్ని ఏదైతే మనకి డిస్ట్రిక్ట్ ట్రైబల్ ఆఫీసర్ అయితే ఉంటారో ఆయనకైతే సెండ్ చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇదైతే మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా మనకు కనపడుతుంది డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అని కనపడుతుంది. తనకైతే సెండ్ చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. అదైతే మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ పోస్ట్కి ప్రతి డిస్ట్రిక్ట్ సంబంధించిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే అప్లై చేయొచ్చు. కాకపోతే 80% చాయిస్ అనేది కడప డిస్ట్రిక్ట్ సంబంధించిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. రిమైనింగ్ 20% అనేది మిగిలిన డిస్ట్రిక్ట్ సంబంధించిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే ఉంటుంది. అదైతే మీరు గుర్తుంచుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఈ పీడిఎఫ్ లింకు, దానితో పాటు అఫీషియల్ వెబ్సైట్ లింకు, ఫైనల్గా అప్లై చేయడానికి ఆన్లైన్ వెబ్సైట్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాల్సిన ప్రతి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. మీరు అక్కడి నుంచి ఈజీగా అప్లై చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.